రఘు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనిత అతని భార్య. రఘు ఎంత మెత్తనివాడో, అనిత అంతటి గడుగ్గాయి. ఆ ఇంట్లో ఆమె మాటే శాసనం. రఘు ఆఫీస్కి వెళ్లగానే ఆ ఇల్లు ఒక జైలుగా మారిపోయేది. శాంతమ్మ చేత మురికి బట్టలుతికించడం, విశ్వనాథం గారికి బియ్యం కడిగిన నీళ్లు తాగించడం అనితకు నిత్యకృత్యం. ఒక శుక్రవారం మధ్యాహ్నం రాజమ్మ ఇంటి గుమ్మంలో నిలబడింది. అనిత ఆమెను విసుక్కుంటూ వెళ్లగొట్టబోతుంటే రాజమ్మ మెల్లగా తన చేతికున్న బంగారు కంకణాన్ని సరిచేసుకుంది. అది చూసిన అనిత కళ్ళు మెరిశాయి. అమ్మాయి, మా తమ్ముడు విశ్వనాథం ఉన్నాడా? నేను తన పెద్దమ్మ కూతుర్ని. కాశీలో నా ఆస్తి అంతా అమ్మేశాను. ఆ డబ్బుతో పుణ్యక్షేత్రాలు తిరగాలి. ఈ పెట్టెలో ఉన్న నగలు ఎక్కడ దాచాలో అర్థంకాక ఇక్కడికి వచ్చాను అంది రాజమ్మ. అనిత మనసులో లక్ష్మీదేవి నడిచి వచ్చింది అనుకుని అతి వినయం ప్రదర్శిస్తూ ఆమెను లోపలికి ఆహ్వానించింది. మొదటి రోజే రాజమ్మ తన ఆట మొదలుపెట్టింది. అనిత అత్తగారికి విడిగా వంట చేయమని పురమాయించేది. రాజమ్మ వంటగదిలోకి వెళ్ళి, అమ్మాయి అనిత, నేను పులిహోర చేస్తాను, నువ్వు వెళ్ళి నీ నగలు సర్దుకో అని పంపించేసింది. భోజన సమయంలో అనిత తన ప్లేటులో ముద్ద పెట్టుకోగానే కళ్లవెంట నీళ్లు వచ్చాయి. అందులో కిలో ఉప్పు, అరకిలో కారముంది. ఏమైందమ్మాయి అని రాజమ్మ అమాయకంగా అడిగింది. బామ్మ, ఇందులో ఉప్పు ఎక్కువయింది అని అనిత ఏడుస్తూ చెబితే, అయ్యో, నీ అత్తమ్మకు రోజూ నువ్వు ఇలాగే వండి పెడుతున్నావని పక్కింటి ఆవిడ చెప్పింది, అలవాటనుకున్నాను అంది రాజమ్మ గంభీరంగా. రఘు అది చూసి లోపల నవ్వుకున్నాడు. అనితకొక బలహీనత ఉంది. ఆమెకు దయ్యాలన్నా చీకటన్నా చాలా భయం. రాజమ్మ దీన్ని వాడుకుంది. ఒక రాత్రి అనిత నిద్రపోతుంటే రాజమ్మ గది బయట గొలుసుల శబ్దం చేస్తూ పాతకాలపు పాటను మూలుగుతూ పాడింది. అనిత భయంతో లేచి అద్దం చూసుకుంటే దానిపై నీ అత్తగారి కన్నీళ్లు, నీ మెడకు ఉరితాళ్లు అని ఎర్ర అక్షరాలతో రాసి ఉంది. అనిత కేకలు వేస్తూ రఘు గదిలోకి పరిగెత్తింది. కాని అక్కడ రఘు గాఢనిద్రలో ఉన్నట్టు నటించాడు. రాజమ్మ చీకట్లో నవ్వుకుంటూ, పాపం పుణ్యమంటే ఇదేనేమో అమ్మాయి అని గది బయట నుండి గొంతు మార్చి అంది. ఒక వారం తర్వాత రాజమ్మ ఒక పెద్ద పత్రాన్ని బయటకు తీసింది. ఇదిగో అనిత, నా ఆస్తి అంతా నీ పేరునే రాస్తున్నాను. కాని ఒక కండిషన్, రేపు పొద్దున్నే మీ అత్తమామలను నువ్వు వీపు మీద ఎక్కించుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించాలి అంది. డబ్బు పిచ్చితో అనిత సరేనంది. మరుసటి రోజు ఊరి జనం చూస్తుండగా అనిత తన అత్తమామలను మోయడానికి ప్రయత్నించి కిందపడిపోయింది. అప్పుడు రాజమ్మ గట్టిగా నవ్వి తన వేషం తీసేసింది. చూశావా అనిత, డబ్బు కోసం నీ అత్తమామలను మోయడానికి సిద్ధపడ్డావు, కాని ప్రేమతో ఒక్కపూట అన్నం పెట్టలేకపోయావు. ఈ ఆస్తిపత్రాలన్నీ ఉత్తుత్తివే. నీ మనసులో ఉన్న కుళ్ళును బయటకు తీయడానికే ఈ నాటకం అంది రాజమ్మ. ఎన్జిఓ అధినేత్రి శారదమ్మ. అదే సమయంలో రఘు లాయర్తో కలిసి వచ్చాడు. అనిత, ఇదిగో విడాకుల నోటీసు. నా తల్లిదండ్రులను గౌరవించని ఇల్లాలు నాకు వద్దు అని కఠినంగా చెప్పాడు. తన చేతిలో ఉన్న బంగారు గొలుసు, ఆస్తి, భర్త ప్రేమ అన్నీ పోతున్నాయని అనితకు అప్పుడు అర్థమైంది. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నన్ను క్షమించండి, నేను మనిషిని కాదు, రాక్షసినయ్యాను, ఒక్క అవకాశమివ్వండి అని అత్తమామల కాళ్లు పట్టుకొని ఏడ్చింది. ఆ ముసలి ప్రాణాలు ఆమెను అక్కుకొన చేర్చుకున్నాయి. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లో ఒక చిన్న పాప చిన్మయి కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. అనిత తన కూతురికి అన్నం తినిపిస్తూ పక్కనే ఉన్న అత్తగారికి కూడా తనే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తోంది. రఘు ఆ దృశ్యాన్ని చూసి కళ్లలో ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు. రాజమ్మ, శారదమ్మ అప్పుడప్పుడి చుట్టపు చూపుగా వచ్చి ఆ ఇంటి సంతోషాన్ని చూసి వెళ్తుంటుంది. డబ్బుతో కొనే సుఖం తాత్కాలికం, కాని మనసు గెలిచి పొందే ప్రేమ శాశ్వతం.